500 గజాల స్థలం చుట్టూ మొదలైన వివాదం సీఎం వరకు వెళ్లింది. జంగా కృష్ణమూర్తి వర్సెస్ భానుప్రకాష్ అన్నట్టుగా వివాదం నడుస్తోంది. తిరుమలలో స్థలం కేటాయింపు విషయంలో భానుప్రకాష్ టార్గెట్గా జంగా కృష్ణమూర్తి ఆరోపించగా నిబంధనలకు విరుద్ధం కాబట్టి అడ్డుకున్నానని భానుప్రకాష్ అంటున్నారు. ఈ అంశంపై ఇద్దరి మధ్య డైలాగ్ వారిప్పుడు చూద్దాం. సనాతనవాది ఈ దేశాన్ని పరిరక్షించాలి, ధర్మాన్ని కాపాడాలని చేస్తున్న వ్యక్తులు వ్యతిరేకించారు దాన్ని. ఇప్పుడు నా వ్యక్తిగత హననం చేయటం, నేనేదో చేస్తున్నాను, ఆ కొండను మొత్తం అపవిత్రం చేస్తున్నాను, ఆ చూడని కొండకెళ్ళి ఈ మహానుభావులకి, ఈ సనాతనవాదులకి, ఈ సనాతన ధర్మాన్ని పది విధాలుగా పరిరక్షించే వాళ్ళని చెప్తున్న చేయడం వెళ్ళి మీకు కనపడతలేదా? అక్కడ ఉన్నటువంటి ఏ విధంగా కట్టారో గెస్ట్ హౌస్ కనపడతలేదా? ఆయన ఇచ్చినటువంటి ఆ సనాతనవాదిని నేను స్వీకరిస్తున్నా. వారు నేను సనాతనవాదిని గుర్తించారు. ఒక సనాతనవాదిగానే ఉండాలని చెప్పి నేను కోరుకుంటాను. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి దగ్గర కాపలా కుక్కగా ఉండాలని చెప్పి నేను అనుకుంటాను. ఎందుకంటే స్వామివారి ఇప్పుడు కాదు, నేను 20 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మీరు కానీ గమనించినట్టయితే 8 కేసులు నేను హైకోర్టులో వేయడం జరిగింది. 8 కేసులు స్వామివారి పక్షాన, ధర్మం పక్షాన రావడం జరిగింది. ధర్మో రక్షిత అంటారు. కొండ మీద ఎక్కడ చూసినా మనకు అది వినపడుతుంది, కనపడుతుంది. దాన్ని మనందరూ ఆచరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంటే బోర్డులో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా, బోర్డులో ఉన్న 25 మంది సభ్యులకు సంబంధించి ఒక మహానుభావుడు భానుప్రకాష్ రెడ్డి గారు తప్ప మిగతా వాళ్ళు మొత్తం కూడా ఆ కొండను అపవిత్రం చేసినట్టే కదా. నేనొక్కనే కాదు కదా. అందరూ స్వామివారి పక్షానే ఉన్నాం. మా 25 మంది, మా చైర్మన్ గారు అందరూ స్వామివారికి కాపలాదారులు. ధర్మకర్తల మండలి అంటే స్వామివారికి కాపలాదారులు మేమంతా. కాబట్టి అది ఎక్కడో చిన్న ఎర్రర్ జరిగింది తప్ప అందరూ స్వామివారి ఆస్తుల్ని కాపాడాలనే మా సంకల్పం. అంటే ఇది పూర్తి స్థాయిలో నాకు తెలిసి ధర్మకర్తల మండలికి సభ్యులకి, ఎందుకంటే పూర్తి స్థాయిలో దీని బ్యాక్గ్రౌండ్, ఎందుకంటే నేను స్థానికంగా ఉంటాను కాబట్టి అక్కడ అనేక విషయాలు, టీటీలో జరుగుతున్న అనేక విషయాల మీద నేను ఒక 20 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న వ్యక్తిగా అక్కడ ఏం జరిగినా నాకు పూర్తి స్థాయిలో సమాచారం ఉంటుంది. గౌరవ సభ్యులకి ఒకవేళ అందుబాటులో ఉండకపోయి ఉండొచ్చు. ప్రభుత్వం కానివ్వండి, బోర్డుకు సంబంధించి కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి గారికి సంబంధించి కానివ్వండి, నా వల్ల ఎలాంటి ఇబ్బంది జరగద్దని ఉద్దేశంతో రాజీనామా చేస్తారు. వారు తొందరపడ్డారేమో అని నాకు అనిపించింది. ఎందుకంటే దాదాపు 3 పర్యాలు వారు ధర్మకర్తల మండలి, 3వ పర్యాయం వారు ధర్మకర్తల మండలి సభ్యులుగా పనిచేస్తున్నారు. ఖచ్చితంగా రాజీనామాని వారు వెనక్కి తీసుకుంటారని చెప్పి ఆశాభావం ఉంది నాకు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి సేవకు వచ్చారు. క్షణికావేశంలో వారు ఏమైనా పొరపాటున ఆ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. మనిషి కదా మనం, ఆవేశం లేదన్నా తీసుకొని వచ్చి దాన్ని వెనక్కి తీసుకుంటారేమో అని చెప్పి నేను భావిస్తున్నాను.